జగన్మోహన్ రెడ్డి గారి ఏ క్వాలిటీస్ మిమ్మల్ని ఆకట్టుకున్నాయి రియల్ లైఫ్లో? ఏమీ లేనోడు రిస్క్ చేస్తే ఏం పోదండి, ఉన్నోడు రిస్క్ చేస్తే. యాత్ర 2 కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఎప్పుడు వెన్ ఇస్ ఇట్ స్లేటెడ్ టు రిలీజ్? హోప్ఫుల్లీ ఆన్ Feb 8th. కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. సమ్ కైండ్ ఆఫ్ ఎ కాంట్రవర్సీ. ఈ సినిమా ఇంపాక్ట్ ఎలక్షన్స్ పై ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఒక్క ఓటు కూడా తేడా రాదండి. ఇట్స్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీ ఫేట్ ఆఫ్ ఇట్. ఒక చాలా పెద్ద ఆరితేరిన పార్టీ హైకమాండ్ని ఎదిరించి నేను బయటకు వచ్చేస్తానండి, నాకు ఇది ముఖ్యం కాదు, నాకు జనానికి ఇచ్చిన మాటే ముఖ్యమని బయటికి రావడం, దాని తర్వాత రకరకాల కేసులు, మళ్ళీ పాదయాత్ర చేసి 2019లో సీఎం అవ్వడం, అంటే 10 ఏళ్లలో చరిత్ర మారిపోయింది. ఉన్నదంతా పోయినా యుద్ధం చేయాలనుకుంటే జగన్ రెడ్డి లాంతా తీయడం మనకే నష్టం ఉండదు. వ్యూహంకి కూడా అడ్డంకులు రావడం, మీ యాత్రకి కూడా డిలేస్ జరగడం సెన్సార్ విషయంలో, దీన్ని ఎలా చూస్తున్నారు? ఆపోజింగ్ ఫోర్సెస్ నుంచి కానీ వాళ్ళ తాలూకాల నుంచి కానీ మీకు ఏమన్నా వార్నింగ్స్ వచ్చాయా? వస్తాయండి, అంటే కామెంట్ చేస్తారు, మెసేజ్లు పెడతారు. అపోనెంట్స్లో ఎవరెవరు కనిపిస్తారు? Both at Delhi, there'll be a high. Did you leave a scope for Yatra2? షర్మిల గారి క్యారెక్టర్ ఉంటుందా సినిమాలో? హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. చరిత్రని ముందు తరాల కోసం బంధించాలంటే గతంలో ఒక టైంలో తాళపత్రాలు రాసేవారట, ఆ తర్వాత పుస్తకాలు రచించడం మొదలుపెట్టారు, ఆ తర్వాత అనేక ఫార్మాట్స్లో దీన్ని నిక్షిప్తం చేసిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా సినిమాలు తీయడం అన్నది చాలా చాలా కామన్ అయింది. బయోపిక్స్ చూస్తూ వచ్చాం మనం. అలాగే ఇదే పంధాలో గత 10-15 సంవత్సరాల్లో జరిగిన కీలకమైన రాజకీయ పరిణామాలపై, తెలుగు రాజకీయ పరిణామాలపై వచ్చిన ఫిల్మ్ యాత్ర 1 మనందరం చూసాం. రాజశేఖర రెడ్డి గారి యాత్ర అండ్ అది ఏ విధంగా ప్రజలని ప్రభావితం చేసిందో, ఆయన జర్నీకి ఒక దిక్సూచి అయిందో మనం చూసాం. ఇప్పుడు యాత్ర 2 రిలీజ్కి సిద్ధంగా ఉంది, కానీ సెన్సార్ మాత్రం ఇంకా కొంచెం అంత దూరంలో ఉన్నట్టు కనిపిస్తోంది. కారణాలేంటి, ఏం జరుగుతోంది, యాత్ర 2లో అసలు ఏం జరగబోతోంది, ఈ అంశాలన్నిటిపై మాట్లాడబోతున్నాం మనం చాలా ఓపెన్గా, ఫ్రాంక్గా. ఐ హ్యావ్ విత్ మీ ఫిల్మ్ మేకర్, డైరెక్టర్ అండ్ ఈ స్టోరీ నరేటర్ మహి రాఘవ్ గారు. అందరికీ సుపరిచితులు. మహి గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అవర్ షో టుడే. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అండి. యా, సో కొంచెం దిగులుగా కనిపిస్తున్నారు. దిగులు ఏం లేదండి. లేదా? యాత్ర 2 కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఎప్పుడు వెన్ ఇస్ ఇట్ స్లేటెడ్ టు రిలీజ్? ఇట్స్ hopefully on Feb 8th. February 8th is what we're looking at. సో యాత్ర 1 చాలా మందిపై చాలా మంచి ఇంపాక్ట్ చేసింది అండ్ ఒక చాలా క్లీన్ ఫిల్మ్గా దూసుకొచ్చింది. కానీ ఈ యాత్ర 2కి వచ్చేసరికి కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. బికాస్ ద స్టోరీ ఈజ్ మోర్ డ్రామాటిక్, మలుపులు తిరిగిన కథ, జగన్మోహన్ రెడ్డి గారి కథ. సో ప్రధానంగా కథ నాడి ఏమిటి? It's about a father, son and a promise, and just to keep it simple. When it's మనం ఏ కథ, ఎనీ స్టోరీ, ఎనీ ట్రూ స్టోరీ ఆర్ ఎ ట్రూ క్యారెక్టర్, మనం దాన్ని ఒక ఫార్మాట్కి, either if you want to make it a literature or for a film, when you do it, you're going to fictionalize it. You're going to give in your given format, ఆ మీడియం తగ్గట్టుగా మనం కథ మలుచుకుంటాం. The story is loosely based or based on real character and real events as such. So it is not, but and I don't think anything controversial, but I mean controversy, it's like, I mean, see, I'm Yatra chesanu, and this one maybe because of the journey of the protagonist in this one might have some kind of a controversy, a little bit of an objection, but I don't see much of it. I mean, that's the రైట్. అంటే నేను అడగడను దాని, అంటే కథ మలుపులు తిరగడం, ఒరిజినల్ ఇన్సిడెంట్సే, ఈవెంట్సే కొంచెం. ఇప్పుడు ఫస్ట్ యాత్ర 1లో మనకి ఒక కీలకమైన విలన్ అంటూ మనకి అర్థం కాదు, అనిపించదు. బట్ ఇందులో ఏంటంటే కీలకమైన ఒక స్టోరీ పొలారిటీస్ చూపించవలసిన సందర్భాలు చాలా వచ్చాయి. సో అది మీరు చూపించారా? ఇప్పుడు దెర్ ఈస్ యాత్ర అనేది ఒక రోడ్ ఫిలిం అండి. దాంట్లో ఒక ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ లేదు.
అంటే మనం మొత్తం ఫర్ ఆల్ ఇట్స్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ వైఎస్ఆర్ గారి క్యారెక్టర్ ఐ థాట్ ఐ టుక్ ఇన్ ద ఓవరాల్ స్టోరీ ఐ టుక్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అబౌట్ హిస్ రోడ్ జర్నీ అండ్ హౌ ఇట్ చేంజ్డ్ హిస్ లైఫ్. సెకండ్ పార్ట్కి వచ్చినప్పుడు ఇట్ ఈస్ అ స్టోరీ విచ్ హ్యాపెన్ బిట్వీన్ 2009 to 19. It's about height of power low father who unlikely death untimely death valla, and then how does the son raise to power. This is the story as such. ఇక్కడ హౌ హీ రైజెస్ టు పవర్ అన్న దానిలో అపోజింగ్ ఫోర్సెస్ చాలా ఉన్నాయి ఈ గత 10 ఏళ్ల పీరియడ్ లో చూస్తే. సో దాన్ని మీరు ఎలా see there's always see I mean this can't be like Yatra. His journey and his kind of a thing has his own opposition thing. And just because they're opposing forces, it doesn't mean వాళ్ళు villaino or they have to, that's nothing. Nothing like this thing there. Right. You can't see the very recent history and this is a very recent history. You can't take way too much liberty in terms of portraying any characters or any kind of events as such. They will be an opposing force. My theory with approach with characters is it's not black and white. It's never been black and white. I mean, even when I portray the opposing force, they will be treated with dignity. They will be given with that respect, and they will be given their point of view. They have their own reasons of opposition. They have their own reasons of counter view or counter strategy of why they are there as such. And again, it won't be demeaning. It is not meant to be like that. Villain anevadu should be this thing. No, my theory always has been that the hero is as good as a villain. The hero can become a hero only when the villain is good enough. Rama is good because of the existence of Ravana. So you got to respect. If Ravana didn't exist, there's no Rama. So the whole of any of your Mahabharatas, any of the thing, the opposition determines even the protagonist and such. యాజ్ అ ఫిల్మ్ మేకర్ చాలా కరెక్ట్గా చెప్పారు మీరు. ఇందులో రామ ఎవరు రావణ ఎవరు అని అడిగితే చెప్పగలుగుతారా? డిపెండ్స్ ఆన్ నేను తీసుకున్న కథలో ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఆబ్వియస్లీ విల్ బి ద థింగ్. సో ఎవరి కథలో వాళ్ళకి ఇట్స్ డ్రివెన్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆబ్వియస్లీ దిస్ వుడ్ బి ద థింగ్. అబ్సల్యూట్గా చూస్తే అంటే మీకు జరిగిన వాస్తవిక సంఘటనలకి మీ సినిమాలో పెట్టిన సంఘటనలకి ఎంత దగ్గర పోలికుంది మహి గారు? See, any stories based again on real stories and see the goalposts can't be changed. And for example, the death happened in 2009, or someone losing in 2014, or he coming back in power, or he doing something. When you do it on this thing, they'll go this goalpost manam change cheyalem cheyakudadu kada, ఎందుకంటే it is going to be a disbelief. అవును. But what happens between point A to B, B to C, B to D, how it happened, అది మనము ఇట్ వోంట్ బీ లైక్ ఏ రియలిస్టిక్ డాక్యుమెంటరీ కాదు. మనం సినిమా అనే ఎత్తుకున్నాం కాబట్టి ఇట్ హ్యాస్ టు బీ ఫర్ దట్ మీడియం. రైట్. సో ఐ ఆల్వేస్ అప్రోచ్డ్ టెల్లింగ్ రియల్ స్టోరీస్ ఇన్ ద అప్రోచ్ ఆఫ్ ఇట్ హ్యాస్ టు బీ ఎయిదర్ ట్రూత్ ఆర్ ఇట్ హ్యాస్ టు బీ బిలీవబుల్ ట్రూత్. చూసినోడు ఇది నిజము లేదా నిజం అని నమ్మాలి ఉంటుంది. అవును, నమ్మాలి. అది జరగకపోయినా పర్లేదు, కానీ నిజం అని నమ్మగలిగితే పర్లేదు, లేదా నిజమన్నం. If not, then it's going to be very difficult to engage audience when you're doing stories with real characters or real events. వైఎస్ఆర్ గారి కుటుంబంతో ఏంటండి, వాట్ ఈస్ యువర్ మీకున్న ఇంట్రెస్ట్ ఏమిటి, ఆసక్తి ఏమిటి, లేదు ఎందువల్ల అంత హీరోయిక్గా కనిపిస్తారు వీళ్ళందరూ కూడా? To be honest, I've never been part of their journey or any kind of a great association. Em ledandi, it's nothing. I don't want to. Yatra just happened. నేనే తిరిగి దేశానికి 2008 వచ్చాను and he passed away in 2009. I was present during that time as a thing. So my third film was Yatra. And I thought it is a fascinating. See, here is a politician. My first thing, India lo politicians we don't trust or we don't have a great love for them as such. ఒక పొలిటీషియన్ చనిపోయిన తర్వాత ద అవుట్ pouring of love or a grief or everyone had some story, some nice thing to tell about it. Thought this had something fascinating. So that drew me to tell that story as such. So that is the only part of it. But it is not that I was a great fan of YSR. Ledo, I was also common connection emanna undi ante, yes, my mom hails from Kadapa. And I have part of my childhood or my influence roots from Kadapa. Kadapa bidda. Part of it. మరి యాత్ర 2లో ఆబ్వియస్లీ ఇంకా చాలా డ్రామాటిక్ ఈవెంట్స్ చోటు చేసుకున్నాయి. దాదాపు యాక్చువల్లీ చూస్తే
చాలా సినిమాటిక్గానే ఉన్నాయి మనం సినిమా రియల్ ఇన్సిడెంట్సే. ఇమాజిన్ ఒక వ్యక్తి, ఒక కుర్రవాడు ఇన్ హిస్ 30s ఒక చాలా పెద్ద ఆరితేరిన పార్టీ హైకమాండ్ని ఎదిరించి నేను బయటకు వచ్చేస్తానండి, నాకు ఇది ముఖ్యం కాదు, నాకు జనానికి ఇచ్చిన మాటే ముఖ్యమని బయటికి రావడం, దాని తర్వాత రకరకాల కేసులు. ఒక రోజు ఒక మాట మన సోషల్ మీడియాలో అంటే కూడా మనం మాట పడం. అలాంటిది ఒక వ్యక్తి అన్ని రోజులు జైలు జీవితం చూసి అయినా విత్ అన్క్రష్డ్ స్పిరిట్ అదే దీంతో బయటకు వచ్చి ప్రతిపక్ష నేతగా మంచి గొప్ప విజయం, ఇట్స్ అ గ్రేట్ విక్టరీ 2014లో కూడా మళ్ళీ పాదయాత్ర చేసి 2019లో సీఎం అవ్వడం అంటే 10 ఏళ్లలో చరిత్ర మారిపోయింది. సేవండి నాకు సినిమా చేయడానికి ఆ కథ జరిగినట్లుందండి. ఇట్స్ లైక్ దట్ హ్యాస్ డ్రామా. యాత్ర 2 అనే ఒక కథ బిఫోర్ రిలీజింగ్ ఆఫ్ యాత్ర రిలీజ్ అయింది, ఎలక్షన్స్ కాలేదు అప్పటికి. వెన్ ఐ మెట్ అన్న, ఐ టోల్డ్ అన్న, ఇఫ్ దేర్ ఇస్ అ పాసిబిలిటీ రెస్పెక్టివ్ వెదర్ యూ విన్ ఆర్ గెలిచినా గెలిచకపోయినా, యాత్ర వాజ్ ఎ వెరీ డిఫికల్ట్ స్టోరీ టు టెల్ బికాస్ ఇట్స్ ఎ వెరీ ఫ్లాట్ స్టోరీ. ఇట్స్ ఓన్లీ అబౌట్ ఎ మ్యాన్ జర్నీ. బట్ నా మీ కథలో ఇట్ హ్యాస్ ఎ స్టోరీ. So if there is any possibility, I would like to tell it, and I had expressed to you, just laughed it off. And I became just naved ante. And the thing, see, for me, this has a story. Like, I mean, it has a story. Endukante oka height of power lo there's one man, and there's a death happens, and there's an unlikely thing, a koduku ostadu. Koduku has an innumerable obstacles, consequences in it. Then how does he go on to think? Naku kadandi, one more thing is, when I look at Jagan Reddy garu's story, it is not about he winning 151. For me, ఇది మళ్ళా again as a storyteller, or ఎవరినో ఎదిరించాడు, అక్కడ ఢిల్లీలో ఎదిరించాడు, ఇక్కడ చేశాడు. For me, that was never the story. For me, it was ఓదార్పు యాత్ర అనేది ఒక సింగులర్ థింగ్. అంటే వాళ్ళ నాయన చనిపోయిన చోట ఆయన గురించి, చనిపోయిన మనుషుల గురించి he said he'll go and console, ఓదార్పు యాత్ర చేస్తా అన్నాడు. సో ఫర్ జస్ట్ దట్ వన్ వర్డ్, అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఒక కొడుకు ఎంత దూరమైనా వెళ్ళాడు. సో దిస్ ఐ ఫెల్ట్ దిస్ వాజ్ ఎ యూనివర్సల్ స్టోరీ. రైట్. ఇఫ్ ఐ డింట్ ఫైండ్ దిస్ లైన్, దిస్ యూనివర్సల్ స్టోరీ అబౌట్ ఓ తండ్రి కొడుకు ఇచ్చిన మాట, ఫర్ మీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ డిఫికల్ట్ టు టెల్ దిస్ స్టోరీ. ఫర్ మీ అట్లీస్ట్ పర్సనలీ, యూ నీడ్ టు ఫైండ్ దట్ కోర్ ఎమోషనల్ యూనివర్సల్ అపీలింగ్ స్టోరీ టు టెల్ ఏ స్టోరీ లైక్ సంథింగ్ లైక్ దిస్. మీరు చెప్పింది ఏంటంటే తండ్రి కోసం ఎంతకైనా వెళ్ళే కొడుకు అనే ఒక బేసిక్ ఇమోషన్ని ఇందులో క్యాప్చర్ చేసామంటే. ఇప్పుడు ఆయన లైఫ్ చూసినా అండి, ఇన్ కేస్ ఓదార్పు యాత్ర అంటే ఆయన మాట ఇవ్వలేదు, లేదా ఓదార్పు యాత్ర, లేదా ఆయన ఓదార్పు యాత్ర చేయలేదు అనుకోండి, ఫర్ మీ దేర్ ఇస్ నో స్టోరీ యాజ్ సచ్. దేర్ ఇస్ నో, అంటే మహా అవుతే మనము వీ కెన్ షో హిమ్ యాజ్ ఎ కరేజియస్ పర్సిస్టెంట్ మ్యాన్ హూ వెంట్ ఆన్ టు డిఫై, రెబలియస్గా పోయి గెలిచాడు. ఇది ఒక కథ ఉండొచ్చు, వేరే వాళ్ళ కథ ఉండొచ్చు. కానీ నాకు ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాసినేటింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ యూనివర్సల్ ఎమోషన్. నాకు కోర్గా ఏంటి అంటే, ఒక తండ్రి కోసం ఒక మాట ఇచ్చాడు కొడుకు. హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఆన్ దట్ డే. మళ్ళా 2 ఏళ్లలో చీఫ్ మినిస్టర్ అయ్యేవాడు. హీ హ్యాడ్ ఎనఫ్ ఫర్ హిస్ జనరేషన్స్ టు లివ్ అప్ ఆన్. వై ఈస్ దిస్ మ్యాన్ విల్లింగ్ టు రిస్క్ ఎవ్రీథింగ్ వాట్ హీ హ్యాడ్ ఆన్ ద టేబుల్? రైట్. ఏమీ లేనోడు రిస్క్ చేస్తే ఏం పోదండి, ఉన్నోడు రిస్క్ చేస్తే యూ ప్లేయింగ్ ద హైయెస్ట్ స్టేక్స్ గేమ్. వై డు యు థింక్ హీ రిస్క్డ్? ఫర్ మీ దట్స్ ఎ ఫ్యాసినేటింగ్ థింగ్. తండ్రి కోసమే. Of course, it should have been. At least that. If at all వాళ్ళు చెప్పినట్లు ఓదార్పు యాత్ర చేయకపోయిన ఏంటి ఏమయ్యేది? వాళ్ళు చెప్పినట్లుంటే yes, he would have got a minister, chief minister అయ్యేవాడు, or your life could have got on. But for me, this part of it where a man is willing to risk everything what he has for something what he believes. అది మోర్ ఇంపార్టెంట్. Unfortunately, ఇది ఒక పొలిటీషియన్ కథ కాబట్టి we have a very divided lines of love and hate. Or not if you just look at it from a character point of view. Here is a character, ఒక మాట ఇచ్చినాడు వాళ్ళ ఆయనకి, ఎంత దూరమైనా ఉన్నదంతా హీ వాజ్ విల్లింగ్ టు రిస్క్ అండ్ స్టేక్. దట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్, దట్స్ అ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు యాక్చువల్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఎలా ప్యాన్ అవుట్ అయ్యాయి, క్యారెక్టరైజేషన్స్, ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ ఇందులోకి వెళ్ళేలోపు ఈ సినిమా యాత్ర 1 స్మూత్గా వెళ్ళిపోయింది. యాత్ర 2కి ఇంకా సెన్సార్ అవ్వలేదు కదండి? ఇట్ విల్ హ్యాపెన్ అండి. వీ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఇట్ అండ్ ఇట్ విల్ కమ్ త్రూ. ఐ డోంట్ సీ ఎనీ రీజన్స్ ఫర్ ఇట్ టు నాట్ హ్యాపెన్. నేను చేసిన ఏ సినిమాలో ఒక సెన్సార్ కట్ లేదు, ఎక్సెప్ట్ ఫర్ వెబ్ సిరీస్ చేసిన దాంట్లో 1 గంట కట్ చేస్తారు. అది తీసేస్తే ఎనీథింగ్ ఆఫ్ నన్ ఆఫ్ మై మూవీస్ ఏదో ప్రొడ్యూస్డ్ డైరెక్టెడ్ నెవర్ హ్యాడ్ ఎనీ సెన్సార్. కరెక్ట్. కానీ అంటే ఇది ఇతర కారణాల వల్ల ఏమైనా సెన్సార్ కూడా అంతవరకు వెళ్ళకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? అట్లేం లేదండి. దే మైట్ హ్యావ్ దేర్ ఓన్ ఇష్యూస్, బట్ ఐ థింక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేర్ ఇస్ అ రూల్, లా ఆఫ్ ల్యాండ్,
వేర్ ఇట్ హ్యాస్ టు బి జడ్జ్డ్ ఆన్ నేను చేసిన సినిమాకు దే విల్ హావ్ ఒక ఇండిపెండెంట్ మెరిట్ ఉండాలి. ఇండిపెండెంట్ ఉంటుంది, దట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే దీనికి చాలా సిమిలర్ గా బట్ వెరీ డిఫరెంట్ అప్రోచ్ తో వస్తున్న సినిమా వ్యూహం. డూ యూ హ్యావ్ అ కామెంట్ ఆన్ దట్ మహి గారు? No, I think each one is entitled to make their own story and each version of it. Correct. And there will not be any similarities to it. Absolutely. మనది మహాద్భుతమో లేదంటే వాళ్ళది బాగాలేదనో లేదా వాళ్ళది బాగుందనో మన జస్ట్ నథింగ్ దేర్. హియర్ ఇస్ పీపుల్ హ్యావ్ నా వర్షన్ నాకు నేను ఒక కోర్ స్టోరీ చెప్పాను. ఐ డోంట్ థింక్ దట్ కోర్ స్టోరీ వుడ్ మ్యాచ్ టు ఎనీవన్ ఎల్స్ మేకింగ్ ఇట్. ఒక తండ్రి కొడుకు ఇచ్చిన మాట కాదు. ఇఫ్ ఈ లైన్ ఆడియన్స్కి ఇఫ్ అట్ ఆల్ దే ఫ్యాసినేటెడ్ అండ్ they think this is the version that they would want to see, they'll come and see it. దాదాపు వ్యూహంకి కూడా అడ్డంకులు రావడం, మీ యాత్రకి కూడా డిలేస్ జరగడం సెన్సార్ విషయంలో, దీన్ని ఎలా చూస్తున్నారు? ఇది డ్యూ సీట్ యాజ్ ఇది ఒక పొలిటికల్ మూవ్గా చూస్తున్నారా? ఈ సెన్సార్ బోర్డు వైఖరి కావచ్చు, లేదు ఓవరాల్గా అసలు ఈ పొలిటికల్ సినిమాల క్రమం అన్నీ కూడా ఇలా అడ్డుకట్టలు రావడం? I think I can't comment upon my thing అండి, ఎందుకంటే I've not faced it yet. It is too premature. కష్టం రాకముందే కష్టం అవుతుంది చెప్పుకోవడం it's not pointless. Right. And so far it has been there and I'll have to wait and see how it goes through as a fair hearing and అవును. చాలా మీరు అన్నట్టుగా ఎప్పుడో జరిగిన చరిత్రని మళ్ళీ చెప్పడం అంటే ఓకే, అది నోబడీ మే వెరిఫై, బట్ ఇది 10 ఏళ్లలో జరిగిన ఈ కథలు, క్యారెక్టర్స్ అందరూ మన చుట్టూనే ఉన్నారు. కాస్టింగ్ విషయంలో చెప్పండి మహి గారు, ఏం చేశారు, ఎలా పట్టారు ఈ క్యారెక్టర్స్ని? జగన్మోహన్ రెడ్డి గారి ప్రైమరీ క్యారెక్టర్, చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్, భారతీ రెడ్డి గారి క్యారెక్టర్, ఇంకా చాలామంది అఫ్ కోర్స్ విజయమ్మ గారి క్యారెక్టర్, ఆశ్రిత, ఐ స్పోక్ టు హర్ రీసెంట్లీ. అందుకని ఫ్యూ క్యారెక్టర్స్ ఆర్ క్లబ్డ్ అండి. మనము నేను 2 hours 10 minutes సినిమా ఇది. ఈ 2 hours 10 minutes సినిమాలో నేను చెప్పిన కోర్ స్టోరీకి కాన్సెప్ట్ దానికి తగ్గట్టుగానే దే వర్ ఆల్ క్యారెక్టర్స్ విచ్ వేర్ క్రియేటెడ్. There will be a lot of characters who won't exist, which primarily another filmmaker or a storyteller would think that ఈయన కథలో ఉండాలి అనుకునేటువంటి ఉంటాయి, నా దాంట్లో లేవాయి. సో when it comes to casting, Jiiva is the one of the thing, and I think నేను అతని తమిళ మూవీస్ చాలా చూసాను. I have seen him and he's a pretty good actor. His body frame and he looks slightly close to Jagan, but I mean నేను ఎప్పుడు casting I don't look for lookalikes. ఏమన్నా కొన్ని lookalikes are all accidental. Like for example Ketaki, who's done Bharathi role, it's very coincidental that she looks alike, కానీ అది నా ఎఫర్టే కాదు, అది నాకు వచ్చిన దాంట్లో she looked very close. The more important part was I wanted her to be a performer. Even if she didn't look good that day, if at all she was a good performer, బాగా నటించగలిగితే that would have been my requisite. Yeah. Performance is a requisite, not a look-alike అండి. వాళ్ళు అచ్చుగుద్దినట్లనే మిమిక్రీ చేయడం లేదు. లేదా ఐ డోంట్ లుక్ వెన్ ఐ కాస్ట్ ఐ డోంట్ మమ్మూటీ గారికి వైఎస్ఆర్ గారికి ఏ విధాన పోలిక లేదు. బట్ ఒక డెమీనర్లో ఒక బాడీ లాంగ్వేజ్లో ఒక శాంతమైన, అవునండి, అది ఇంపార్టెంట్. నాకు మనము ఇప్పుడు పీపుల్ యాత్ర చేసేటప్పుడు కూడా దేర్ వాజ్ 2 versions మేము అనుకుంటుండేది. వైఎస్ఆర్ లాగా కొంచెం హెయిర్ తగ్గిద్దాము, లేదా వెరీ క్లోజ్గా మేనరిజం చేద్దాము. దిస్ అ థింగ్ బికాస్ బయోపిక్స్లో చాలామంది దే వుడ్ వాంట్ టు డూ ఇట్ వెరీ లుక్ అలైక్, బట్ ఐ వాజ్ అగెనిస్ట్ ఇట్. ఇట్స్ డోంట్ నీడ్ టు. మనం రాసే ఫస్ట్ సీన్లో ఇఫ్ అట్ ఆల్ దే థింక్ దట్ దిస్ ఈస్ బిలీవబుల్, ఈ మనిషి వైఎస్ఆర్లా ఉన్నాడు, ఆర్ ఇఫ్ యూ కెన్ క్యాప్చర్ దట్ ఔరా, ఊడేం క్వశ్చన్ అడగడు. సో దిస్ ఈస్ ద సేమ్ థింగ్ అండి. బట్ Jiiva వాజ్ కాస్ట్ బికాస్ హీ వాజ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్, రైట్, అండ్ Ketaki లుక్స్ అలైక్, but she is a good performer అండి. And we cast Mahesh Manjrekar, అతను ఉన్నారు ఇందులో. మమ్మూటి గారు అసలు రారు కదా? ఉన్నారు. మమ్మూటి గారు కూడా వస్తారు. He has a large part of the film. తండ్రి కొడుకు కథలో తండ్రి లేకుంటే ఎట్లండి? ఓహో, తండ్రి కొడుకు కథ అంటే మరి ఎపిసోడిక్ గా ఎక్కడి నుంచి మొదలైంది కథ అని అడగాల్సి వస్తుంది. 2009 నుంచి మొదలవుతుంది. 9 నుంచి మొదలై బహుశా 19 వరకు 19 ప్రమాణ స్వీకారంతో అయిపోతుంది. ప్రమాణ స్వీకారంతో. అదే అంటే వన్ లైన్ సింగిల్ లైన్ ఆర్డర్ అంటారు కదా, అలా సింగిల్ లైన్ ఆర్డర్లో, లేకపోతే సింగిల్ లైన్ సినాప్సిస్ అంటారా? మీరు ఏమంటారండి టెక్నికల్గా? నాకు తెలియదు. వన్ లైన్ సినాప్సిస్ అనొచ్చు, థీమ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. వన్ లైన్ థీమ్ లో చెప్పాలంటే ఒక తండ్రి కొడుకుల కథ అని చెప్తారా, లేక ఒక తండ్రి కోసం, తండ్రికి ఇచ్చిన మాట కోసం ఒక కొడుకు చేసిన యుద్ధం అనుకోండి. నాకు వచ్చిన తెలుగులో చెప్తున్నా, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. కొడుకు చేసిన రాసుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట. బట్ ఆయన ఎప్పుడు ఇచ్చారు మాట?
తండ్రి కోసం అన్నాడు అందుకే. తండ్రి కోసం ఇచ్చిన మాట, తండ్రి తండ్రికి కోసం ఇచ్చిన ఇచ్చిన- మాట కాదు. కాదు. Yeah. తండ్రి కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఒక కొడుకు చేసిన యుద్ధం అనుకో. యుద్ధం, ఆ యుద్ధంలో ఎలా విజయం సాధిస్తాడు. The war could have been defying whoever it is to make sure that he, whatever is promised is fulfilled. And the consequences he has to face or whatever it is. Yes, sir. ఆబ్వియస్లీ సినిమాలో మీకు సెంట్రల్ క్యారెక్టర్స్ కాకుండా Yeah.